ఫ్రెండ్స్, ఇది ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఇన్ సీతంపేటకి అయితే మేము వచ్చాం. మీ అందరికీ ఈ పార్క్ చూపిద్దామని. సో సరదాగా లోపల ఎట్లా ఉంటుందో అసలు మీ అందరికీ చూపిస్తా. సో మనం ఇప్పుడు సీతంపేట పార్క్లోకి అయితే వచ్చాం. ఇదేదో పెద్ద టవర్లా ఉందన్నమాట. ఎస్, ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే ఇది కన్స్ట్రక్టర్ ఎవరంటే మన బ్రిటిషర్సే అనిపిస్తుంది నాకైతే. బ్రిటిషర్సా? ఫస్ట్ మనం గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. FiveD థియేటర్ అంట ఇది. సో చూడడానికి బాగుంది. మరి లోపల ఎట్లా ఉంటుందో తెలియదు. వీలైతే వెళ్దాం లోపలికి. ఏనుగు లోపల నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలాగా కేవ్స్ లో నుంచి బయటకు వస్తున్నట్లుగా. దంతాలు ఇవి పట్టుకుని షాక్ ఏం రాదు కదా. గేమ్స్ లో ఒకటి కాదు, చాలా ఫేమస్ గేమ్. నేనైతే ఆడుకున్నా చిన్నప్పుడు. బాగా ఎంత అందంగా తయారు చేశారు కదా. చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ లో ఇది కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఇది కమాండో నెట్ అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఈ పార్క్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కమాండో నెట్ ఎక్కేద్దాం, ట్రై చేద్దాం. స్ప్రింగ్ మూమెంట్ అనేది బాగుంది, చాలా బాగుంది. హలో, హాయ్. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఈఫిల్ టవర్ ఎక్కినంత ఫీల్ అయితే వచ్చింది నాకు. అలా అనిపించిందా? మా ఇద్దరికి ఇప్పుడు పోటీ జరుగుతుంది అనిపిస్తుంది. కానీ బామర్ది నాకంటే చాలా స్పీడ్ ఎక్కుతున్నాడు. లేదు, మీరే నాకన్నా చాలా స్పీడ్ గా ఉన్నారు. కొంచెం నేను ఫుడ్ తినడం వల్ల నా బాడీ కొంచెం సపోర్ట్ చేయడం లేదు. అయినా కూడా దాన్ని నేనైతే పైకి వచ్చేసా. చూసావా, చెప్పాను కదా బామర్ది చాలా స్పీడ్గా ఉన్నాడు. బాగుంది. ఒక స్ప్రింగ్ మూమెంట్ అయితే ఉంది. ఆ మూమెంట్ చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వాల్ క్లైంబింగ్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఎక్కేద్దాం.
ఓకే, సైక్లింగ్ చేయడానికి వెళ్తున్నాం, అది కూడా వాటర్ మీద సైక్లింగ్ చేయాలి. చాలా చాలా అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. అసలు మనిద్దరం ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం ఒకసారి. చాలా అబ్బా ఎక్సలెంట్గా ఉంది నాకైతే. మై గాడ్, దీని బ్రేక్స్ లేవు, నాదైతే దూసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో ఎట్లా, నాకేం అర్థం కావట్లేదు. నాకు వాటర్ మీద సైక్లింగ్ చేస్తూ ఉంటే ఎంజాయ్మెంటే వేరబ్బా, చెప్పలేని ఎంజాయ్మెంట్. అద్భుతం, అమోఘం, చాలా థ్రిల్ ఉంది ఈ గేమ్లో. నాకైతే గేమ్ అంటున్నాను ఎందుకంటే ఒక ఆడుకునే విధంగా అనిపించింది, కానీ ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. రైట్, బామ్మర్ది ఏంటో చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఆపమని చెప్పాను మిడిల్లో, కానీ ఎందుకో ఆపలేదు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మిడిల్లో ఆపకండి అని, కానీ నేనేదో కొంచెం రిసీవ్ చేసి ఆపాను, కానీ నాకైతే ఏమనిపించలేదు. ఫ్రెండ్స్, సీతంపేట పార్క్లో ఇవే ప్రత్యేకతలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.